కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే చాలా సంతోషం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్‌లో చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం. అవి ఏంటంటే ఫస్టు ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ఒక ఆడ కూతురు పెళ్లి చేసుకున్నప్పుడు కళ్యాణ మిత్ర అనే పథకాన్ని తెలుగుదేశం గవర్నమెంట్ అంతకుముందు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అది తీసేశారు. తర్వాత రూ. 1000 దాటితే సీఎంఆర్ఎఫ్‌లో గానీ, లేకపోతే ఆరోగ్యశ్రీలో గానీ చూస్తానని మాయమాటలు చెప్పి రూ. 1000 కాదు రూ. 1,00,000 సరే మాకు ఆరోగ్యశ్రీలో లేకుండా చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అట్లా ప్రతి దాంట్లో నిర్వీర్యం కనపడింది మాకు. చాలా విషయాల్లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ డెత్ ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్‌లో 5,00,000 వచ్చాయి. సాధారణ మరణం అయితే 1,50,000 వచ్చాయి. ఇంకా రకరకాల పరిస్థితులను బట్టి, అనుకూలతలను బట్టి, అసలు ఏం జరిగిందనేది ప్రమాదాలను బట్టి ఎంతో కొంత కుటుంబానికి ఆదరణ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాంటి ఆదరణ ఏమీ లేకుండా పోయింది సార్. అట్లా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టుగా 11 సీట్లు ఇచ్చి జనాలందరూ ఒక బుద్ధి చెప్పారనే ఆలోచనలో మేము అందరం ఉన్నాం. నేను ఈ కూటమి ప్రభుత్వం గురించి 3 సందర్భాలు మాట్లాడతాను సార్. ఫస్ట్ మా దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతా. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మా సిబిఎన్ గారి గురించి మాట్లాడతా. రెండోది యూత్ ఐకాన్ అని చెప్పాలి. యువగళం పాదయాత్రను దిగ్విజయంగా సాగించి తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో ఉండటానికి మొట్టమొదటి కారణం మా లోకేష్ బాబు యువనాయకులని సార్ గురించి మాట్లాడాలి. మూడోది మా నూజివీడు నియోజకవర్గానికి ఒక నిర్దేశం ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మా కొలుసు పార్థసారథి గారిని నూజివీడుకి ఇచ్చి నూజివీడు దిశలన్నింటినీ మార్చేసినటువంటి సారథి గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఈ 3 సందర్భాలు మీతో మాట్లాడాలనుకున్నాను సార్. మొట్టమొదటిది సీఎం గారి గురించి మాట్లాడుతున్నాను సార్. సీఎం గారు ఆలోచన మామూలు ఆలోచన కాదు సార్. ఎందుకంటే P4 అనే పథకాన్ని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల వారికి కానీ, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళని అడాప్ట్ చేసుకొని, కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారో, బిలీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళని కానీ ఉన్న వాళ్ళని అడాప్ట్ చేసుకొని ఉన్నతమైన స్థానానికి వాళ్ళని తీసుకెళ్లాలని చంద్రబాబు గారి ఆలోచన చాలా గొప్పగా ఉంది సార్. ఈ 1 ఇయర్లో దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇచ్చారు సార్. ఆ 3 సిలిండర్ల విషయంలో కూడా కొద్దిగా వ్యత్యాసాలు జరిగినాయి. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదన్న ఆలోచన కూడా మా పొలిట్ బ్యూరో సభ్యులందరూ కూర్చొని మాట్లాడి ఈసారి సంవత్సరంలోనే 3 సిలిండర్లకు సరిపడా డబ్బులు వేసే ఆలోచనలో కూడా ఉన్నారు. ఏదైనా ఒక తప్పు జరిగితే కూడా వెనక్కి తిరిగి ఆలోచన చేసి సరిదిద్దుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సార్. అదేవిధంగా పోలవరం గురించి మాట్లాడాలి సార్. నిజంగా 3,000 కోట్ల రూపాయల నిధులు మళ్ళీ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోలవరం బహువేగంగా పరుగులెడుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము ఇంకా రుణపడి ఉంటాం. అదేవిధంగా అమరావతి గురించి మాట్లాడాలి. పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోతే ఆ చెట్ల నుంచి కూడా ఎరువులు తయారు చేయడం కానీ, రసాయనాలు తయారు చేయడం కానీ, వ్యర్థాల నుంచి పంట పొలాలకు ఆర్గానిక్ తయారు చేసి ఆ వేస్ట్ని కూడా ఉపయోగించుకొని ఆ స్థలాలన్నీ బాగు చేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం కానీ, ఆ సచివాలయాలు కానీ, హైకోర్టులు కానీ ప్రతి ఒక్కదాన్ని డెవలప్ చేశారు. ఇంకొక మాట సార్, మొన్న సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అన్నాడు. ఎక్కడి నుంచి అని అన్నారు? ఆ బిల్డింగ్ ఎవరు కట్టారు? దానికి శంకుస్థాపన ఎవరు చేశారు? ఈ రోజున నువ్వు కుయ్యమనుకుంటే వెళ్ళి వ్యాన్లో వెళ్ళి కూర్చొని సచివాలయంలో అధ్యక్ష అనటానికి నీకు ఆ సీట్ ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు గారు కట్టకపోతే అని ఈ సభాముఖంగా ఈ మీడియా ముందు నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు హైకోర్టులో హైదరాబాద్ నుంచి హైకోర్టుని తీసుకొచ్చి అమరావతిలో పెట్టింది ఎవరో? సీఎం చంద్రబాబు నాయుడు గారు కదా. ఈరోజు నీ కేసులు సైతం కూడా హైదరాబాద్ వెళ్ళకోకుండా ఇక్కడ హైకోర్టులోనే వాదిస్తాను కానీ కారణం ఎవరో? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఏ ఒక్క పని అయినా చేశారంటే దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది, చేస్తారంతే. ఆ లోకేష్ గారి గురించి ఇంకొక మాట చెప్పాలి సార్. డిఎస్సి సార్, మెగా డిఎస్సి అసలు అద్భుతం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నా, డిఎస్సి ఏమైపోయింది? 5 సంవత్సరాల్లో బీఈడీ చేసిన వాళ్ళు కానీ, టీటీసీ చేసిన వాళ్ళకి కానీ నిజంగా వాళ్ళకి ఉద్యోగాలు లేక చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో 5,000కి, 10,000కి, 15,000కి ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలకు పోషణ సరిగ్గా లేక నిరుద్యోగం ఎక్కువైపోయి అల్లాడిపోతున్న సమయంలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మెగా డిఎస్సిని ఇవ్వటం అంటే మాటలతో కూడినటువంటిది కాదు. ఇంకా ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళకు కూడా జీవితాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అని చెప్తున్నా. అదేవిధంగా డొక్కా సీతమ్మ గారి పేరు మీద
మధ్యాహ్న పథకాన్ని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దాని విషయంలో కూడా లోకేష్ గారు సన్న బియ్యం పెట్టాల్సిందే పిల్లలకి భోజనంగా అని నిన్న ప్రెస్ మీట్లో చూసా. ఇంకా రుణపడి ఉంటాం సార్. మా పిల్లలకి మీరు ఇంకా సన్న బియ్యంతో భోజనాలు పెడుతున్నారంటే మధ్యాహ్న భోజన పథకంలో చాలా థ్యాంక్ యూ సార్, రుణపడి ఉంటాం మేము. అదేవిధంగా మా కొలుసు పార్థసారథి గారు మా నూజివీడు నియోజకవర్గం గురించి మాట్లాడాలి సార్. ఎప్పుడో 2007, 8, 9 సంవత్సరాల్లో నూజివీడికి స్టేడియం వస్తుందని చెప్పి ప్రగల్భాలకు పలికి డప్పులు కొట్టారు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు. నిజంగా ఈరోజు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నూజివీడిని అభివృద్ధి చేస్తున్నారు. మా నియోజకవర్గంలో ఈ సంవత్సరంలోనే 2 సార్లు డ్రైనేజీల్లో పూడికలు తీసి వర్షాకాలం ఇబ్బంది లేకుండా టౌన్లో చూస్తున్నారు. అదేవిధంగా సిమెంట్ రోడ్లు వేశారు, చాలామందికి ఉద్యోగాలు కల్పించారు. అదేవిధంగా ఏ చిన్న పని వచ్చినా కులం చూడరో, మతం చూడరో, ప్రాంతం చూడరో, పార్టీ చూడరో, ఎవరైతే ఆపదతో వస్తారో వారందరికీ మినిస్టర్ గారు ఒక అన్నలాగా తోడుండి మా కొలుసు పార్థసారథి గారు ప్రతి ఒక్కరికి మంచి చేసే ఆలోచనలో ఉన్నారు. సార్ 1 ఇయర్ పరిపాలన అద్భుతంగా ఉంది సార్. నేను మొన్న మినీ మహానాడుకు కూడా వెళ్ళాను సార్. రేపు పొద్దున ప్రపంచ యోగా దినోత్సవానికి కూడా వైజాగ్ వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. ఆ రోజు నేను కడపలో ఏదైతే చూశానో సార్ 2 కళ్ళు సరిపోలా. కడప అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అనేవాళ్ళు ఒకప్పుడు. కానీ అక్కడ మా ఎమ్మెల్యే గారు గెలవటం, అక్కడ కడపలో మహానాడు పెట్టడం, ఆ మహానాడుకి రాష్ట్ర నలుమూలల నుంచి సొంత ఖర్చులతో వచ్చి ఆ సభను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబానికి నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు. ఇంకొక విషయం సార్, అక్కడ 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పెద్ద ఆయన 400 కిలోమీటర్ల సైకిల్ వేసుకొని మరీ వచ్చాడంటే నిజంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన హృదయంలో ఉండి నిజంగా ఆ అభిమానాన్ని ఒక దేవుడిని ఎలా కొలుస్తామో రామారావు గారిని అలా కొలిసి ఆ ప్రేమను అతనిలో ఉంచుకొని సైకిల్ మీద కడప రావడం అనేది మాటలతో కూడుకున్నటువంటి విషయం కాదు సార్. అలాంటి అభిమానులు అందరూ కలిసి దిగ్విజయంగా కడపలో మహానాడుని నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారికి, మా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.